మారుతుంది నీ జీవితము వేదన చెందకుమా మరచిపోడు నిన్ను యేసయ్యా మాటే నమ్ముతుమా మారుతుంది నీ జీవితము వేదన చెందకుమా మరచిపోడు నిన్ను యేసయ్యా మాటే నమ్ముతుమా నీవు మోసే భారం నీవు చేసే త్యాగం మోసే భారం నీవు చేసే త్యాగం ఎదుటికలని ఎదపుతలని చూసెను నా దైవం నీకు చేసెను న్యాయం చూసెను నా దైవం నీకు చేసెను న్యాయం మారుతుంది నీ జీవితం వేదన చెందకుమా మరచిపోడు నిన్ను యేసయ్యా మాటే నమ్ముతుమా మారుతుంది నీ జీవితం వేదన చెందకుమా మరచిపోడు నిన్ను యేసయ్యా మాటే నమ్ముతుమా ఆలస్యం అయిందని ఆక్రందన చెందకు రోజులు మారవని రోధించకు ఆలస్యం అయిందని ఆక్రందన చెందకు రోజులు మారవని రోధించకు ఆరోధననే ఆరాధనగా మనుగడనే మధురముగా ఆరోధననే ఆరాధనగా ఆ మనుగడ గొప్ప మధురముగా మనసుకు నా దైవం నీవు తీరపు దయం 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 మారుతుంది నీ జీవితము వేదన చెందకుమా మరచిపోడు నిన్ను యేసయ్యా మాటే నమ్ముతుమా మారుతుంది నీ జీవితము వేదన చెందకుమా మరచిపోడు నిన్ను యేసయ్యా మాటే నమ్ముతుమా నీవు చూసే భారం నీవు చేసే త్యాగం నీవు మోసే భారం నీవు చేసే త్యాగం ఎదుటితలని ఎదపుతలని చూసెను నా దైవం నీకు చేసెను న్యాయం చూసెను నా దైవం నీకు చేసెను న్యాయం మారుతుంది నీ జీవితము వేదన చెందకుమా మరచిపోడు నిన్ను యేసయ్యా మాటే నమ్ముతుమా మారుతుంది నీ జీవితము వేదన చెందకుమా మరచిపోడు నిన్ను యేసయ్యా మాటే నీ కథ మారని నిరాశలో ఉండకు నీ వెత తీరని చింతించకు నీ కథ మారని నిరాశలో ఉండకు నీ వెత తీరని చింతించకు నీ చింతలనే చిరునవ్వులుగా ఏతనలే స్తుతి కీర్తనగా నీ చింతలనే చిరునవ్వులుగా నీ ఏతనలే స్తుతి గీతముగా మార్చును నా దైవం నీవు తీరకు విశ్వాసం 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 మారుతుంది నీ జీవితము వేదన చెందకుమా మరచిపోడు నన్ను యేసయ్యా మాటే నమ్ముతుమా మారుతుంది నీ జీవితము వేదన చెందకుమా
దైవం నీకు చేసెను న్యాయం. ఆరోధనని ఆరాధనగా మనుగడని గత మధురముగా. ఆరోధనని ఆరాధనగా ఆ మనుగడని గొప్ప మధురముగా మార్చును నా దైవం నీవు వీడకు నీ దైవం. మార్చును నా దైవం నీవు వీడకు నీ ధైర్యం. నీ చింతలని చిరునవ్వులుగా ఏతనలే స్తుతి కీర్తనగా. చింతలని చిరునవ్వులుగా ఆ ఏతనలే స్తుతి కీర్తనగా మార్చును నా దైవం నీవు వీడకు విశ్వాసం. 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 మారుతుంది నా జీవితము వేదన చెందకుమా. మరచిపోడు నన్ను యేసయ్యా మాటే నమ్ము సుమా. హల్లెలూయా. ఎవరు మార్చుతారు మన జీవితాన్ని? ఈరోజు నీ పరిస్థితులను మార్చుకోలేకపోతున్నావా? నీ బ్రతుకును మార్చుకోలేకపోతున్నావా? నీ అలవాట్లను మార్చుకోలేకపోతున్నావా? అయితే బాధపడకు. నీకు ఒక శుభవార్త. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు నీ అలవాట్లను మారుస్తాడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు నీ ఆర్థిక స్థితిని మారుస్తాడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు నీ బిడ్డల జీవితంలో కార్యాలు చేస్తాడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు నీకు ఎటువంటి అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నా నీకు ఆరోగ్యం ఇస్తాడు. హల్లెలూయా. మనం సేవించే దేవుడు ఎవరో తెలుసా? చింతలనే చిరు నవ్వులుగా మారుస్తాడు. చెప్పండి, చింతలని ఎలా మారుస్తాడంట? చింతలని చిరునవ్వులుగా ఏతననే స్తుతి కీర్తనగా మార్చును నా దైవం నీవు వీడకు నీ ధైర్యం. మార్చును నా దైవం నీవు వీడకు విశ్వాసం. హల్లెలూయా. ఏది విడిచిపెట్టకూడదు? నీ ధైర్యాన్ని నువ్వు విడిచిపెట్టకు. నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకు. నీ చింతలనే చిరునవ్వులుగా మారుస్తాడంట. నీ కీర్తననే స్తుతి కీర్తనగా మారుస్తాడు. స్తుతి కీర్తన అంటే దేవానికి స్తోత్రం, నా బ్రతుకుని మార్చావు, నా జీవితాన్ని మార్చావు, నీకు స్తోత్రం అంటే నవ్వులుగా మారుస్తాడంట. మారానే మధురంగా మార్చాడు. దేవుని ప్రజలు అన్నారు, అయ్యా మాకు దాహం వేస్తుంది, తాగడానికి నీళ్ళు లేవు, ఏం చేయమంటావు అంటే అక్కడ కొంచెము నీళ్ళు కనిపించే వాటర్ కనిపించింది. ఆ వాటర్ ఏమైంది? చేదుగా ఉంది. చెప్పండి, చాలా చేదుగా ఉంది. నీళ్ళు ఉన్నాయి కానీ తాగడానికి నీళ్ళు. చాలా మంది జీవితాలు అలాగే ఉంటాయి. అందరూ ఉంటారు కానీ మీరు ప్రేమించే వాళ్ళు కనిపించరు. అందరు లేనట్లే ఉంటావు. నీకు పెద్ద కుటుంబం ఉంటుంది, ఆయన సమాధానం ఉండదు. ఈరోజు నీ జీవితం అలా ఉందా అంటే మారా అనుభవంలో నువ్వు ఉన్నావు. అయినా నువ్వు భయపడే అవసరం లేదు. నీకు యేసుక్రీస్తు ఉన్నాడు, నీకు దేవుడు ఉన్నాడు. ఆయన చెప్తున్నాను, నేను ఉన్నాను కదా నీకు సహాయం చేయడానికి. ప్రభు నా జీవితం ఈరోజు మారలా ఉంది అని అంటున్నావా? అయితే మధురంగా మార్చబోతున్నాడు. నమ్మని ఎవరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని ప్రజలకి తాగడానికి నీళ్లు లేక, నీళ్లు ఉన్నాయి కానీ చేతుతో ఉన్నాయి, అంటే లేనట్లే ఉన్నాయి. అయ్యా మాకు నీళ్ళు లేవయ్యా అంటే ఆయన ఏం చేశాడు తెలుసా? మధురముగా మార్చాడు. అప్పుడు ఆ నీళ్లు తాగడానికి పనికొచ్చాయి. ఈరోజు నీ బిడ్డ మానలేదా? ఏ బిడ్డ వల్ల నువ్వు బాధపడుతున్నావో ఆ బిడ్డనే మధురంగా మారుస్తాడు. ఈరోజు ఏ బిడ్డ వల్ల అయితే నువ్వు చేదు అనుభవాలు అనుభవిస్తున్నావో ఆ బిడ్డ ద్వారా నీకు మధుర అనుభవాన్ని ఇస్తాడు. ఈరోజు ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్తూ బాధపడుతున్నావో అదే పరిస్థితిలో నీకు సమాధానం ఇస్తాడు. ఎక్కడ ఎవరి మధ్యనే నువ్వు తల దించుకున్నావో వారి మధ్యనే నీ తలను లేపుతాడు. ఎక్కడో కాదు, అక్కడే. ఎందుకంటే ఆయన శక్తిని నీకు చూపిస్తాడు. యోసేపు ఏ అన్నల మధ్యనైతే ఇబ్బంది పడ్డాడో, అవమానింపబడ్డాడో, త్రోసివేయబడ్డాడో, గోతులో వేయబడ్డాడో, అమ్మ వేయబడ్డాడో, అదే అన్నల మధ్యన దేవుడు ఏం చేశాడో తెలుసా? అదే యోసేపుని ప్రధానమంత్రి గారుగా ఒక మంచి ఉన్నత స్థానంలో నిలబెట్టి చూపిస్తాడు. తాను తన బిడ్డతో ఉన్నానని, తన నమ్మిన వారిని విడిచిపెట్టలేదని చూపించాడు. ఈరోజు ఏ బంధువుల మధ్యనైతే, ఏ మిత్రుల మధ్యనైతే, ఏ పని స్థానంలో అయితే, ఏ వీధిలో అయితే, ఎవరి మధ్యనైతే నువ్వు తలదించుకో
వాళ్ళు మధ్యనే నిన్ను లేపుతారు. నేను అపహాసించిన వారే నీ ఎదురు వస్తారు. నేను చూసి తక్కువగా చూసిన వారే నేను చూసి ఘనంగా చప్పట్లు కొడతారు. ఇలాంటి వ్యక్తి మరొకడు లేడు అంట. కారణం తెలుసా? ఎందుకంటే నీ దేవుడు వారి మధ్యన నిన్ను దీవిస్తాడు. తాను నీతో ఉన్నాడని, నీవు ఆయనతో ఉన్నావని ఆయన చూపిస్తాడు. కారణం ఏంటంటే నువ్వు ఆయన సన్నిధికి వచ్చావు, ఆయన మీద విశ్వసించావు, ఆయనను ప్రార్థించావు, ఆయనను కీర్తించావు. నా దేవుడు నడిమధ్యలో విడిచిపెట్టడానికి అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఒక మాటలో ఉంటుంది, నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా నది మధ్యలో నిన్ను విడిచిపెట్టునా. ఏంటంట? నమ్మదగిన దేవుడే నడిపిస్తూ ఉంటే నది మధ్యలో నిన్ను విడిచిపెడతాడా? హల్లెలూయా. విడిచిపెట్టుకోండి. ఒక్కసారి నిన్ను చేయి పట్టుకున్నావంటే ఆయన నీ చేను మనం విడిచిపెట్టడు. ఎవరు విడిచిపెట్టని విడిచిపెట్టడు. నేను దీవిస్తాడు. ఆయన నిన్ను పట్టుకున్నాడో తెలుసా? నేను ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఉంచడానికి కాదు, నేను దీవించి, నీ పిల్లలను దీవించి, నీ కుటుంబాన్ని దీవించి, అందరి మధ్యన కూడా నేను తలగా ఉంచుతారు కానీ తోకగా ఉంచను. ఆ రోజు నువ్వు తెలుసుకుంటావు నా దేవుడు ఎంత నమ్మదగిన వాడు. ప్రజలా, నేను ఆయన్ని సేవించి ఓడిపోలేదు, నేను ఆయనను నమ్ముకొని బలింగా అయిపోలేదు, సిగ్గుపరచబడలేదు. నా దేవుడు నా తలను లేపాడు, నా పిల్లలను దీవించాడు, నా ఇంటిని దీవించాడు, నా కుటుంబాన్ని దీవించాడు. ఎందుకో తెలుసా? ఆయన ఒక మాట ఇచ్చాడు, నేను నిన్ను మర్చిపోలేదు, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, యెహోవా మమ్మలను ఆశీర్వదించాను. దేవుడు ఎందుకు నేను మర్చిపోలేదు తెలుసా?